ఇది సినిమా అనాలా? నిజ జీవితం అనాలా? సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమాకి సంబంధించిన కథనైతే మాత్రం నేనెక్కడ ఏం చెప్పను. మన చదువులు ఏం చెబుతున్నాయి? చదువొచ్చినా రాకపోయినా మాత్రం చట్టం గురించి తెలియాలి. అక్కడెక్కడో కోర్టు, అక్కడెక్కడో 354 354 354 354 అలాగనే ఫోక్సో అనే ఒక సెక్షన్ ఉంది అంటే ఏదో కోర్టుకి సంబంధించిన విషయం, పోలీసులకు సంబంధించిన విషయం మనకు సంబంధం లేదులే అనుకుంటాం గానీ, అది ఎప్పుడు వర్తిస్తుంది? ఎప్పుడు దాన్ని సరిగ్గా దాన్ని అమలు చేస్తారనేది మన చదువులో కూడా ఉండాలని చెప్పేసి. చదువుల్లో మీరు టాపర్‌గా అయినా, అవ్వకపోయినా ఇట్లాంటి విషయాలు చదువుల్లో యాడ్ చేస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి ఒక లాయర్ ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఆ లాయరే ప్రియదర్శి. సినిమాలో లవ్ స్టోరీ ఉందా అంటే అదేం లవ్ స్టోరీ కింద కూడా అది పెద్ద లవ్ స్టోరీ కాదు. ఇట్స్ ఇన్ఫాక్చుయేషన్. సరదాగా ఉంటారు. టీనేజ్‌లో చేసే పనులు అవే. ఆ ఏజ్‌లో కాకుండా 60 ఏళ్ళు వచ్చినాక చేసేస్తే అది ప్రేమ ఎలా అవుతది? కానీ ఇట్లాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు చూసి చూడకుండా వదిలేయకుండా దాన్ని ఒక పెద్ద నేరంగా పరిగణించి పరువు అనే కిరీటాన్ని నెత్తిన పెట్టుకున్న ఒక మనిషి చేసే ఒక వ్యంగ్యమైన పనులే ఈ సినిమా.